أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء ويجعلكم خلفاء الأرض ويكشف السوء ويجعلكم خلفاء الأرض أإله مع الله قليلا ما تذكرون లేదా విలపించు పిలుచువాని ప్రార్థనను స్వీకరించి బాధను నివారించు వాడెవడు? మిమ్మల్ని భూమిపై వారసులుగా చేయువాడెవడు? అల్లాహ్తో పాటు మరో దేవుడు ఉన్నాడా? మీరు ఉపదేశం పొందినది చాలా తక్కువ. విలపించుచు మరియు బాధతో చేయు ప్రార్థనలకు నేను సమాధానము ఇస్తానని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ సూక్తిలో పేర్కొన్నాడు. గత జుమా ప్రసంగంలో కూడా నేను ప్రార్థన అనే అంశంపై హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఉపదేశాల వెలుగులో ఒక వ్యక్తి ఎలా ప్రార్థించాలి, ప్రార్థనల వాస్తవికత ఏమిటి, వాటి తత్వం ఏమిటి అనే అంశాలను గురించి ప్రస్తావించాను. నేను ఈరోజు కూడా ప్రార్థన యొక్క అదే అంశాన్ని కొనసాగిస్తాను. నేను చెప్పినట్లుగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ విలపించువారి ప్రార్థనలకు సమాధానమిస్తానని పేర్కొన్నాడు. కావున విలపించుట అనగా కేవలం కలవరపడిన వ్యక్తియే కాదు, ప్రతి మార్గం మూసివేయబడిన వ్యక్తి కూడా విలపించు పరిధిలోకే వచ్చును. కాబట్టి మనము ప్రార్థించుటకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు మోకరిల్లినప్పుడు మనలో ఈ స్థితిని పెంపొందించుకొని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను ఈ విధముగా వేడుకోవాలి: నీవు తప్ప మాకు ఎవరూ లేరు, మేము నీపై మాత్రమే ఆధారపడి ఉన్నాము, నిన్నే మేము నమ్ముతాము, నీ వద్దకే వచ్చాము. జమాఅత్ పరంగా చూసినచో మనం గుర్తుంచుకోవలసిన విషయమేమనగా, అల్లాహ్ తప్ప మరెవరు కూడా మనలను ఈ పరిస్థితుల నుండి గట్టెక్కించేవారు లేరు. అనగా పాకిస్తాన్లో గాని లేదా ఇతర దేశాలలో నెలకొన్న పరిస్థితులు గాని, నిజానికి వ్యక్తిగత విషయాలలో చూసినా కూడా అల్లాహ్ తాలాయే అన్ని పనులను చేయను అని అర్థమవుతుంది. మన అవసరాలను తీర్చేవాడు అతడే, మోకరిల్లు బడుటకు కూడా అర్హుడు అతడే అని నమ్మాలి. అతడే మార్గాన్ని సమకూరుస్తాడు. అతని ముందు మోకరిల్లని వారు కూడా ఆయన దయానుగ్రహాల నుండి ప్రయోజనంను పొందుతారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం తెలిపిన విలపించు వారి యొక్క ప్రత్యేక విశిష్టతను గూర్చి నేను గత జుమా ప్రసంగంలోనే ప్రస్తావించాను. కలవరపడు వారి దుఆలను ఆలకిస్తాను అని అల్లాహ్ తాలా తన నిర్దిష్ట సంకేతాన్ని ప్రస్తావించాడు. అందువల్ల తమ ప్రార్థనలో కలవరపడు స్థితిని అభివృద్ధి చేసుకోవాలి మరియు ప్రార్థనల పట్ల మనం చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి మనలను బయటకు తీసుకువెళ్ళేది ప్రార్థనలు మాత్రమే. వాస్తవానికి ముస్లిం సమాజమును ఈ విపత్తుల నుండి బయటకి తీసుకువచ్చినది కూడా దుఆయే. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని
ప్రజలు దుఆ చేయవలెను. అల్లాహ్ యొక్క అవతార పురుషుడిని వ్యతిరేకించడం కూడా వదిలివేయాలి. ఏది ఏమైనప్పటికీ అహ్మదీయుల విషయానికి వస్తే ప్రతి అహ్మదీ తమ మనస్సులలో ఈ వాస్తవాన్ని క్షుణ్ణంగా పొందుపరచాలి. వారు తమ ప్రార్థనలకు సమాధానం పొందాలనుకుంటే వారు ఆవేదన మరియు కలవరపడు స్థితిని అభివృద్ధి చేసుకోవాలి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఈ అంశాన్ని గూర్చి మరొక చోట ఈ విధముగా తెలిపారు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ స్వయంభువు, కావున ఎక్కువగా మరియు పదే పదే విలపిస్తూ దుఆ చేయనంత వరకు అతడు ఎవరిని పట్టించుకోడు. మరల ఇలా తెలిపారు: దుఆలు ఆమోదించబడుటకు కలవరపడు స్థితి ఒక నిబంధన అని తెలుసుకోవాలి. మన వేదన యొక్క స్థితి ఎలా ఉండాలనగా, ప్రపంచంలోని మార్గాలన్నీ మూసుకుపోయాయని మనం 100% నిశ్చయించుకొని ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది, అది దేవుని మార్గం. మన పశ్చాత్తాపాన్ని అంగీకరించే వ్యక్తి మార్గం, అతడే మనలను మన కష్టాల నుండి బయటికి తీయగలడు అని విశ్వసించడం. అలా మనం మన ప్రార్థనలో ఇటువంటి బాధాకరమైన స్థితిని సృష్టించుకోవాలి. అలా కాకుండా ఈ దుఆలు దైవస్మరణ కేవలం నోటి ఉచ్చారణలకే పరిమితం చేస్తే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీని గురించి ఒక సందర్భంలో హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: అల్లాహ్ను అధికముగా స్మరించుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దైవస్మరణ ఉదాహరణ ఒక వ్యక్తిని అతని శత్రువులు వేగంగా వెంబడిస్తున్నారు. ఫలితముగా ఆ వ్యక్తి పరుగెత్తుతూ సురక్షితమైన కోటలో ఆశ్రయం పొంది తన శత్రువుల బంధనం నుండి రక్షించబడినాడు కు అనుగుణంగా ఉండవలెను. ఈ విధంగానే మానవజాతి శైతాను నుండి విముక్తి పొందవచ్చు. అలా కానిచో వేరే మార్గం లేనేలేదు. కాబట్టి ప్రార్థనల వైపు ఎక్కువ శ్రద్ధ చూపవలసిన అవసరం ఉన్నది. పవిత్ర ఖురాన్ దుఆలు ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆలు ఉన్నాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మనకు నేర్పించిన దుఆలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సొంత భాషలో కూడా చేసుకునే దుఆలు ఉన్నాయి. మన చుట్టూ మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి లేదా సృష్టించబడుతున్న పరిస్థితుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటే మనం వీటిపై చాలా శ్రద్ధ వహించాలి. పాకిస్తాన్లో మరియు కొన్ని ఇతర దేశాలలో మనం స్వేచ్ఛగా నమాజులు చేసుకోలేము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను స్వేచ్ఛగా వ్యక్తపరచలేము. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క చివరి ధర్మశాస్త్రమైన పవిత్ర ఖురాన్ను కూడా మనం స్వేచ్ఛగా చదవలేము. ఇస్లామీ ఏ పద్ధతిని మనము మరియు ఆచారాలను మనం స్వేచ్ఛగా మరియు బహిరంగంగా వ్యక్తపరచలేము. శైతాను చెంచాలు ఎల్లప్పుడూ అవకాశం కోసం ఎదురు చూస్తుంటూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అహ్మదీయులకు వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహించుటకు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని ఒకరు మరొకరితో పోటీపడుతూ తమకు తాముగా గొప్ప పుణ్యకార్యములు తెలుపునట్లు చేస్తున్నట్లు చూస్తున్నామని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక అహ్మదీయుడిని హత్య చేశారు. హంతకులను పట్టుకున్నారు. వారిని ప్రశ్నించినప్పుడు వారు, మేము ఫలానా మదర్సాకు చెందిన మౌల్వీ గారిని స్వర్గంలోకి ప్రవేశించడానికి సులభమైన మార్గం ఏమిటి అని అడిగాము. అందుకు అతడు, అత్యంత సులువైన మార్గం అవిశ్వాసులను చంపడం. అహ్మదీయులు అవిశ్వాసులు కాబట్టి వారిని చంపడం మరియు హత్య చేయడం చట్టబద్ధమే అని చెప్పాడు అని సమాధానమిచ్చారు. వాస్తవానికి వారు తమ సొంత చర్యల ద్వారా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహాన్ని ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి మనం మన స్థితులను విలపించు స్థితులుగా మార్చుకోవలసిన అవసరమున్నది. విలపించు వారి సంకేతమును గూర్చి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పవిత్ర ఖురాన్ వెలుగులో ఈ విధంగా వివరించారు: ముజ్తర్ అనే పదం యొక్క అర్థమేమనగా, మానవుడు కేవలం పరీక్షించబడినప్పుడు మాత్రమే తీవ్రమైన బాధలకు గురి చేయబడడం, అంతేగాని శిక్షించబడినప్పుడు బాధింపబడడం ఏమాత్రం కాదు. ఈరోజు అహ్మదీయులు మాత్రమే అలాంటి పరీక్షలను ఎదుర్కొంటున్నారు. వారిపై ఈ ఆంక్షలు విధించబడ్డాయి. వారు తమ దేవుని ప్రేమను మరియు ప్రవక్త పట్ల గల ప్రేమను కూడా వ్యక్తపరచలేని పరిస్థితి. ఈ స్వార్థపూరిత కోరికలు కాదు, లేదా శిక్షింపబడే నేరాలు కావు. అయినా మనం ఈ పరీక్షలను ఎదుర్కొంటున్నాము. కావున ఈ రోజుల్లో మరియు ఎల్లప్పటికీ మనం దుఆలలో మరియు భగవంతుని స్మరణలో నిమగ్నమై ఉండాలి.
మనం మన దైవ సన్నిధిలో మోకరిల్లుతున్నప్పుడు మరియు దుఆలు చేయునప్పుడు ఇట్టి కలవరపు స్థితిని ఏర్పరచుకోవాలి. ఈరోజు నేను పవిత్ర ఖురాన్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం కొన్ని దుఆలను ప్రస్తావిస్తాను. ఆ దుఆకు ఇక్కడ కేవలం ఆమీన్ అని పఠిస్తే సరిపోదు. మనం ఈ దుఆలను నిరంతరం చేస్తూనే ఉండాలి. వాటిని అర్థం చేసుకుంటూ మనస్సులో ఉన్న బాధను వ్యక్తపరుస్తూ ఉండాలి. ఇవియే కాకుండా మన సొంత భాషలలో కూడా దుఆలు చేస్తుండాలి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కూడా తమ సొంత భాషలో ప్రార్థించాలని పేర్కొన్నారు. అప్పుడే ఆందోళనకరమైన స్థితి ఏర్పడుతుంది. మనస్సు కూడా ప్రభావితం చెందుతుంది. దైవస్మరణ చేయువారిని గూర్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: దైవస్మరణ చేసేవారి ఉదాహరణ మరియు చేయని వారి ఉదాహరణ జీవించి ఉన్న వారితో మరియు చనిపోయిన వారితో సమానం. కావున ఎల్లప్పుడూ దైవస్మరణలో లీనమై ఉన్నటువంటి అట్టి సజీవులలో పరిగణింపబడుటకు మనం ప్రయత్నించవలను. మరొక సందర్భంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు తెలిపారు: దుఆ ఇప్పటికే ఎదుర్కొంటున్న కష్టాల నుండి మోక్షాన్ని కల్పించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మరియు భవిష్యత్తులో ఎదుర్కోవలసిన కష్టాల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. కావున ఓ అల్లాహ్ సేవకులారా, మీపైన ప్రార్థనను తప్పనిసరి చేసుకోండి. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. నేను చెప్పినట్లుగా నేను కొన్ని ప్రార్థనలను ప్రస్తావిస్తాను. వాటిలో మొదటిది సూరా ఫాతిహా. మనం ఈ సూరాను రోజువారీ నమాజులలో మాత్రమే కాకుండా మనం ఇతర సమయాల్లో కూడా పఠించాలి. ఖిలాఫత్ జూబ్లీ దుఆలలో కూడా దీనిని చేర్చడం జరిగింది. సూరా ఫాతిహాను కూడా ప్రజలు పఠించేవారు. మానవుడు వీటిని నిరంతరం పారాయణం చేయడంను అలవాటు చేసుకోవాలి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఒక సందర్భంలో సూరా అల్ ఫాతిహా యొక్క ప్రత్యేక విశిష్టతను గూర్చి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: శ్రద్ధతో మరియు చిత్తశుద్ధితో దీనిని పారాయణం చేయడం వలన మనస్సును శుద్ధి చేస్తుంది, చీకటి పొరలను పారద్రోలుతుంది. ఇది హృదయాన్ని చీకటిగా మార్చే ఆ పొరలను తొలగిస్తుంది మరియు వయస్సును విస్తరింపజేస్తుంది. ఇది ఓపెన్ మైండెడ్ను ప్రసాదిస్తుంది మరియు ఓదార్పునిస్తుంది మరియు సత్తాన్వేషకులను అల్లాహ్ వైపు ఆకర్షిస్తుంది. దైవజనులకు లభించునట్టి తేజస్సులు మరియు స్పష్టమైన సంకేతాలను సత్కరిస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు దగ్గరగా చేరుస్తుంది. ఒకవేళ మానవుడు శ్రద్ధతో అర్థం చేసుకుంటూ పఠించినచో దైవజనులకు లభించునట్టి సామీప్యత లభిస్తుంది. ఈ సామీప్యత మనకు లభించదనే కాదు, వాటిని మానవుడు ఇతర విధానాలతో లేదా వ్యూహాలతో ఎన్నడూ సాధించలేడు. ఈ విధంగా సూరే ఫాతిహాను శ్రద్ధతో మరియు పదే పదే చదవడం ద్వారా ఒక వ్యక్తి సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు దగ్గరవుతాడు. నిజానికి ఈ సూరాను శ్రద్ధతో పఠించినచో దానిలో నేర్పించబడిన దుఆలే మానవునిలోని ఆవేదన యొక్క స్థితిని సృష్టిస్తాయి. మరల పవిత్ర ఖుర్ఆన్లోని మరొక దుఆ ఇలా ఉంది: రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అజాబన్నార్. ఓ మా ప్రభూ, మాకు ఇహలోకంలో కూడా మంచిని ప్రసాదించుము, పరలోకంలో కూడా మంచిని ప్రసాదించుము మరియు నరకపు బాధ నుండి మమ్మల్ని రక్షించుము. ఈ దుఆను గురించి ఒక సందర్భములో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలిపారు: విశ్వాసి యొక్క ప్రాపంచిక అనుబంధాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో వారు అంతటి ఉన్నత స్థానాల్లో ముందుకు సాగుతారు. ఎందుకంటే వారి ప్రధాన లక్ష్యం ధర్మమే అవుతుంది. ఒక విశ్వాసి యొక్క ప్రధాన లక్ష్యం ధర్మమే కాబట్టి అల్లాహ్ దృష్టిలో కూడా అతని ప్రాపంచిక అనుబంధాలన్నీ ఉన్నత పదవులను కల్పిస్తాయి. ఎందుకనగా అతను తన విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తాడు మరియు ప్రపంచం, దాని సంపద మరియు గౌరవం అన్నీ ధార్మిక సేవకులుగా మారిపోతాయి. అందువల్ల ప్రాథమిక అంశం ఏమిటంటే ప్రపంచ సాధన ఒకరి లక్ష్యం కాకూడదు. వాస్తవానికి ధార్మికతనే ప్రధానం చేసుకుని ప్రాపంచిక వ్యవహారాలను అనుసరించాలి. మరల ఇలా తెలిపారు: ప్రాపంచికతయే లక్ష్యముగా కాకుండా ధార్మికతనే ప్రధానం చేసుకుని ప్రాపంచికతను సాధించవలెను. ఇది ధార్మిక సేవకుడిగా మారిపోనట్లుగా ప్రాపంచికతను సాధించవలను. మరల ఇలా తెలిపారు: మహోన్నతుడైన అల్లాహ్ మనకు ఈ క్రింది దుఆను నేర్పించాడు: రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అజాబన్నార్. ఇందులో ప్రాపంచికతను ప్రాధాన్యతనివ్వడం జరిగింది, అనగా ప్రపంచాన్ని ముందుగా ప్రస్తావించడం జరిగింది. కాని ఎలాంటి ప్రపంచాన్ని? పరలోకంలో మంచిని పొందే సాధనంగా మారునట్టి ప్రపంచం.
పరలోకములలో మనకు మంచిని చేకూర్చునటి ప్రాపంచికానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ దుఆలో మనకు బోధించబడిన వాస్తవమేమనగా, ఒక విశ్వాసీ పరలోకం యొక్క మంచిని దృష్టి అందుంచుకొని ప్రపంచాన్ని సాధించాలి. మరియు ఇక్కడ పేర్కొన్న హసనతు దునియా అనే పదంలో ఒక ముస్లిం విశ్వాసి ప్రపంచాన్ని సాధించడానికి అనుసరించాల్సిన అన్ని శ్రేష్టమైన మార్గాలను గూర్చి ప్రస్తావించడం జరిగింది. ప్రపంచ సాధనలో కూడా మంచి మార్గాలకే ప్రాధాన్యతను ఇచ్చినచో అప్పుడు అతడు ప్రపంచ సాధనక ఎలాంటి తప్పుడు విధానాలను, పద్ధతులను అనుసరించడు. ధార్మికతకే ప్రాధాన్యతను ఇచ్చును, అల్లాహ్ ప్రసన్నతకే ప్రాధాన్యతను ఇచ్చును. కావున అందుకు అనుగుణంగానే మానవుడు తమ కార్యకలాపాలను నిర్వహించును. మరల ఇలా తెలిపారు: ప్రాపంచికతను సాధించుటకు అనుసరించు విధానములో మంచి శ్రేష్టతలే ఉండాలి. కాని ఇతరులకు హాని కలిగించే ఏ విధానాన్ని గాని, సాటి మానవుల గౌరవ మర్యాదలకు భంగం కలిగించి విధానాలను గాని అనుసరించకూడదు. ఇలాంటి ప్రాపంచికతను సాధించినప్పుడే అది పరలోకమునకు కూడా లాభదాయకముగా నిలుస్తుంది. కావున ఈ ప్రపంచాన్ని సాధించడంలో కూడా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క కృపను పొందుటయే లక్ష్యంగా ప్రయత్నించాలి. మరియు ధర్మమునకు ప్రాపంచికతపై ప్రాధాన్యతను ఇవ్వవలెను. ఇలా చేసినప్పుడు మనం దుఆల నుండి అసలైన దైవానుగ్రహాలను పొందుతాము. ఒక సందర్భములో జమాతును ఉపదేశిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా తెలిపారు: ఈ ప్రస్తుత కాలంలో మా జమాత్ సభ్యులు ప్రత్యేకంగా ఈ ప్రార్థనను చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతం వఫిల్లాఖిరతి హసనతం వకినా అజాబన్నార్. ఎందుకనగా మనం ధర్మమునకు ప్రపంచంపై ప్రాధాన్యతనిచ్చే వారిగా మారుతాము. అదేవిధముగా శత్రువులు రాజేసిన వ్యతిరేకతల నుండి కూడా మనం రక్షించబడతాము. నేటి రోజుల్లో ప్రపంచ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూసినచో యుద్ధాలలో అగ్నిని విసురునట్టి ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనల్ని అగ్ని, గుండము నుండి కూడా రక్షించి ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని ప్రసాదించుగాక. అహ్మదీయులు తమ కోసం మరియు ప్రపంచ ప్రజలందరి కోసం ప్రత్యేకంగా దుఆలు చేయాలి. మరల మనం నేటి రోజులలో ఈ క్రింది దుఆను కూడా చాలా వేదనతో మరియు కలవరంతో పఠించవలసిన అవసరమున్నది. ఇది ఖుర్ఆన్ దుఆ: రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రం వసబ్బిత్ అక్దామనా వన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. ఓ మా ప్రభువు, మాపై సర్వ క్షమాశక్తిని కురిపించుము మరియు యుద్ధరంగమున మడమ తిరుగని అడుగులను ప్రసాదించుము. అవిశ్వాసులకు వ్యతిరేకముగా మాకు సహాయం అందించుము. మరో మాటలో చెప్పాలంటే ఎలాంటి భయంలో గాని, ఎలాంటి పరిస్థితులలో గాని మా అడుగులను తడబడకుండా చూడుము. మరల ఈ దుఆను కూడా పదే పదే విలపిస్తూ పఠిస్తూ ఉండాలి: రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహు అలల్లదీన మిన్ కబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్. ఓ మా ప్రభువు, మేము మరచిపోయినా లేదా తప్పులో పడ్డా మమ్మల్ని శిక్షించకుము. ఓ మా ప్రభువు, మాకంటే పూర్వమున్న వారిపై వారి పాప ఫలితముగా మోపిన భారమును మాపై వేయకుము. ఓ మా ప్రభువు, మేము మోయలేని భారమును మాపై వేయకుము. మా పాపములను క్షమించుము, మాకు క్షమాభిక్షను ప్రసాదించుము, మమ్ము అనుగ్రహించుము. నీవే మాకు యజమానివి. కావున విశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయమును అందించుము. మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మనం ఈ క్రింది దుఆను కూడా చదవాలి: రబ్బనా లా తుజిగ్ కులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్లనా మిల్లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. ఓ మా ప్రభువు, నీవు మాకు మార్గదర్శనం చేసిన తర్వాత మా హృదయాలు చంచలము కాకుండా చూడుముగాక. మాకు నీ అనుగ్రహమును ప్రసాదించుము. నిశ్చయముగా నీవే వరప్రదాతవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించిన కొన్ని దుఆలను ఇప్పుడు నేను మీ ముందు ప్రస్తావిస్తాను. ఒకసారి హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి చేరుకొని, నేను నమాజులో వేడుకొనుటకు నాకు ఒక దుఆను నేర్పించండి అని విన్నవించుకున్నారు. అందుకు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రింది విధంగా పఠించాలని పేర్కొన్నారు: అల్లాహుమ్మ ఇన్నీ జులంతు నఫ్సీ జుల్మన్ కసీరం వలా యగ్ఫిరు జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతం మిన్ ఇందిక్
వర్హమ్ని ఇన్నక అంతల్ గఫూరుర్ రహీం. ఓ అల్లాహ్, నేను నా జీవితంపై చాలా ఎక్కువగా దౌర్జన్యం చేసుకున్నాను. నీవు తప్ప నా పాపములను క్షమించగలవాడెవడూ లేడు. కాబట్టి నీవు నీ దయానుగ్రహాలతో నన్ను క్షమించుము మరియు నాపై కరుణించుము. నిశ్చయంగా నీవే క్షమాపూర్ణుడవు. నిశ్చయంగా నీవే క్షమాప్రపూర్ణుడవు, పదే పదే కరుణించువాడవు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హును ఈ ప్రార్థనను చదవమని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. మరల ముస్అబ్ బిన్ సాద్ రజల్లాహు తాలా అన్హు తన తండ్రిని ఆధారం చేసుకొని ఇలా ఉల్లేఖించారు: ఒకసారి ఒక గ్రామీణ వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, నేను పఠించుటకై నాకు ఏదేని ఒక దుఆను నేర్పించమని అభ్యర్థించాడు. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా నేర్పించారు: లా ఇలాహ ఇల్లాహు వహ్దహు లా షరీక లహు, అల్లాహు అక్బర్ కబీరన్ వల్హమ్దులిల్లాహి కసీరన్, సుబ్హానల్లాహి రబ్బిల్ ఆలమీన్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీం. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు. అతను ఒక్కడే మరియు అతనికి భాగస్వామి లేడు. అల్లాహ్ గొప్పవాడు. సకల ప్రశంసలన్నీయు అతనికి చెందుతాయి. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ పవిత్రుడు, సర్వాధికారి, వివేకవంతుడు అయిన అల్లాహ్ తప్ప మరెవ్వరూ శక్తిమంతుడు మరియు బలవంతుడు కాడు. మరలా ఆ గ్రామీణుడు ఇలా విన్నవించుకున్నాడు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఈ దుఆ నా ప్రభువు కొరకు నేను అతనిని స్తుతించుచున్నాను. కాని నా కోసం నేను పారాయణం చేయవలసిన దుఆ ఏమిటి? అందుకు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్ని వహ్దిని వర్జుక్ని. ఓ అల్లాహ్, నన్ను క్షమించుము, నాపై దయచూపుము, నాకు మార్గనిర్దేశం చేయుము, నాకు సంపదను అందించుము. మరొక కథనములో ఇలా గలదు: ఎవరైనా ఇస్లామును స్వీకరించినప్పుడు అతనికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రింది దుఆను నేర్పించేవారు. అబూ మాలిక్ అష్అరీ తన తండ్రిని ఆధారం చేసుకుని ఇలా ఉల్లేఖించారు: ఎవరైనా ఇస్లామును స్వీకరించినచో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నమాజ్ చదవడమును నేర్పించేవారు. ఆ తరువాత ఈ క్రింది పదాలతో దుఆ చేయమని హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సూచించేవారు: అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్ని వహ్దిని వఆఫిని వర్జుక్ని. ఓ అల్లాహ్, నన్ను క్షమించుము, నాపై దయచూపుము, నాకు మార్గనిర్దేశం చేయుము, నాకు రక్షణ కల్పించుము, నాకు సంపదను అందించుము. మనం 2 సజ్దాల మధ్యలో గల దుఆ సమయంలో కూడా మనం ఈ దుఆనే పఠిస్తుంటాము. కానీ ప్రజలు మాత్రం సజ్దాల నుండి లేచి సాధారణముగా కూర్చుంటున్నారు. బహుశా వారు ఈ దుఆను పఠించడం లేదు కావచ్చును. వారి దృష్టిలో బహుశా అట్టి దుఆకు ఎలాంటి ప్రాధాన్యత లేదనిపిస్తుంది. నిజానికి ఈ దుఆను చాలా శ్రద్ధతో అర్థం చేసుకుంటూ చదవవలను. ఇందులో సంపద, రిజక్ అని వచ్చింది. దీని అర్థం ప్రాపంచిక సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా వస్తుంది. ఆధ్యాత్మిక సంపదలో కూడా వృద్ధి చెందాలనేది ఈ దుఆ ఉద్దేశం. కాబట్టి మనం ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని దుఆ చేయాలి. మనం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను స్తుతిస్తున్నప్పుడు మన స్వంత సంస్కరణ, మార్గదర్శకత్వం మరియు మన ఆధ్యాత్మికతలో మనం రాణించడానికి కూడా ఈ దుఆను పఠించాలి. అంతేకాకుండా మన అంతర్గత, బహిర్గతల స్థితిగతులు కూడా ఉన్నతీకరించబడుటకు కూడా మనం ఈ దుఆను పఠించాలి. మనం శ్రద్ధతో చదివినప్పుడే అన్ని రకాల అనుగ్రహాలు మనపై కురుస్తుంటాయి. మరల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన మరొక దుఆ ఇలా గలదు. ఈ దుఆను హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేల్కొన్నప్పుడు ఈ దుఆను పఠించేవారు: లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక అల్లాహుమ్మ అస్తగ్ఫిరులక లిజంబి వ అస్అలుక రహ్మతక అల్లాహుమ్మ జిద్ని ఇల్మన్ వలా తుజిగ్ కల్బీ బాద ఇజ్ హదైతని వహబ్లీ మిల్లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. ఓ అల్లాహ్, నువ్వు తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడు. ఓ అల్లాహ్, నేను నా పాపాలకు క్షమాపణ కోరుతున్నాను మరియు నీ దయను కోరుతున్నాను. ఓ అల్లాహ్, నా జ్ఞానాన్ని పెంచు మరియు నీవు నాకు మార్గనిర్దేశం చేసిన తర్వాత నా మనస్సుకు వక్రబుద్ధి చెందకుండా చూడుము.
నీ సన్నిధి నుండి నాపై కరుణను కురిపించుము. నిశ్చయంగా నీవు మాత్రమే అందరికంటే ఎక్కువగా అనుగ్రహించువాడవు. మరొక కథనములో ఈ విధముగా గలదు. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదేని విషయం గురించి ఆందోళన చెందుతున్నప్పుడు ఈ దుఆను పఠించేవారు. యా హయ్యు యా కయ్యూము బిరహ్మతిక అస్తగీస్. ఓ సజీవుడా మరియు ఇతరులకు జీవనం ఇచ్చువాడా, ఓ సుస్థిరపరుడా, ఇతరులకు సుస్థిరత్వంను ప్రసాదించువాడా, నీ కరుణతో నాకు సహాయమును అందించుము. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రజల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. నిశ్చయంగా ఉపవాసగ్రస్తుడు ఉపవాసమును విరమించే సమయంలో చేసిన దుఆ తిరస్కరించబడదు. ఇబ్నె అబీ ములైకా ఇలా తెలిపారు. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ రజల్లాహు తాలా అన్హు ఉపవాసమును విరమించినప్పుడు ఈ దుఆ చేసేవారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిరహ్మతిక అల్లతీ వస్అత్ కుల్ల షైన్ అన్ యగ్ఫిరలీ. ఓ అల్లా, సర్వ సృష్టిపై వ్యాపించి ఉన్న నీ కరుణను నాపై కురిపించుమని నేను నిన్ను యాచిస్తున్నాను. నీవు నన్ను క్షమించుము. మరల హజరత్ ఉమ్మె సల్మా రజల్లాహు తాలా అన్హా ఇలా ఉల్లేఖించారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రింది దుఆను పఠించేవారు. రబ్బిగ్ఫిర్ వర్హం వహ్దిని లిత్తరీకిల్ అక్వమి. ఓ అల్లాహ్, నన్ను క్షమించుము, నాపై దయచూపుము మరియు నన్ను నీ చక్కని సరైన మరియు దృఢమైన మార్గంలో నడిపించుము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆలను చేసినందున మరి మనం ఇంకా చాలా శ్రద్ధతో అధికముగా ఈ దుఆలను చేయవలసి ఉన్నది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరొక దుఆను గూర్చిన ప్రస్తావన ఇలా గలదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర సతీమణి హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా గారు ఇలా తెలిపారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులలో ఈ దుఆ చదివేవారు. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ కబ్రి వ అఊజు బిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్ వ అఊజు బిక మిన్ ఫిత్నతిల్ మహయా వ ఫిత్నతిల్ మమాత్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ మాసమి వల్ మగ్రమి. ఓ అల్లాహ్, నేను సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుకుంటున్నాను మరియు మసీహిద్ దజ్జాల్ నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను. మరల నేను జీవితం మరియు మరణం యొక్క పరీక్షల విపత్తుల నుండి నీ శరణు కోరుకుంటున్నాను. ఓ అల్లా, నేను పాపముల నుండి మరియు అప్పుల నుండి కూడా నీ అభయాన్ని కోరుకుంటున్నాను. ప్రశ్నించే వారిలో ఒకరు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఈ విధముగా విన్నవించుకున్నాడు. మీరు ఇంతగా ఎందుకు అప్పుల భారం నుండి అభయాన్ని కోరుకుంటున్నారు? అందుకు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. ఎప్పుడైతే మానవునిపై అప్పుల భారం పడుతుందో అప్పటి నుండి అతడు మాట్లాడినప్పుడు అసత్యమును మాట్లాడుతాడు. ఏదైనా ప్రమాణం చేసినప్పుడు వారు దానిని ఉల్లంఘిస్తారు. ఇప్పుడు ఈ దుఆను పరిశీలించినచో నిస్సందేహంగా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రార్థిస్తున్న ఈ విషయాలన్నిటికీ అతీతంగా ఉన్నారు. కావున వారి సమాజీకులు అబద్ధం మాట్లాడకూడదని మరియు ప్రమాణాలను ఉల్లంఘించకూడదని ఈ దుఆలన్నీ తమ సమాజీల కొరకు చేస్తున్నారు. మనం కూడా ఈ దుఆలను చేస్తున్నాము. కావున మనం నిజంగా ఈ విషయాలకు కట్టుబడి ఉన్నామా లేదా అని మనల్ని మనం విశ్లేషించుకోవాలి. కాబట్టి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ దుష్ప్రభావాల నుండి కాపాడాలని మరియు ఈ లోకపు మంచిని మనకు అనుగ్రహిస్తూనే ఉండాలని దుఆలు చేయాలి. మరల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక దుఆను హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఈ విధంగా వివరించారు. పవిత్ర ప్రవక్త యొక్క ప్రార్థన ఇది చాలా పెద్ద దుఆ, అందుకే నేను అనువాదాన్ని చదువుతున్నాను. ఓ అల్లా, నేను అలసత్వం మరియు వృద్ధాప్యం నుండి, అప్పుల నుండి మరియు పాపముల నుండి నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లా, నరకపు శిక్ష నుండి మరియు నరకపు కష్టాల నుండి, సమాధి యొక్క కష్టాల నుండి మరియు సమాధి యొక్క శిక్ష నుండి, సంపన్నపు దుష్ప్రభావాల నుండి మరియు పేదరికపు దుర్గుణాల నుండి మరియు మసీహ్ దజ్జాల్ కుట్రల నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లా, చల్లని మంచు నీటితో నా పాపాలను కడిగి తెల్లని వ్రస్తాలను మరియు మురికిని శుభ్రపరిచినట్లుగా నా హృదయాన్ని అన్ని పాపాల నుండి శుభ్రపరచుము. ఏ విధముగానైతే నీవు తూర్పు మరియు పడమరల మధ్య దూరమును ఏర్పాటు చేశావో అదేవిధంగా నాకు మరియు నా పాపాలకు మధ్య సుదూరమును ఏర్పాటు చేయుము. ఈ ఒక్క దుఆలోనే అనేక అంశాలు ప్రస్తావించబడ్డాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి దుఆలు చేసేవారు. ఇంతకు ముందు హదీసు కూడా దీనితో కొంత పోలికను కలిగియున్నది.
అలాంటప్పుడు మనం ఇంకా ఎంతో శ్రద్ధతో భయంతో దుఆలను చేయాలి. కాబట్టి ఈ ప్రార్థనల ద్వారానే మన వ్యక్తిగత జీవితంలో మార్పు తీసుకురాగలము మరియు సామాజిక జీవితంలో కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే అదే సమయంలో ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విలపించినట్లుగా మనం కూడా విలపించవలెను. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆలను తమ కోసం చేసుకునేవారు కాదు, తమ సమాజం కోసం చేసుకునేవారు. కావున ఈ దుఆలను పఠిస్తూ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మనస్సు తప్పించిన విధంగానే ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం కూడా అలా తప్పించుకోవాలని గుర్తుంచుకోవలను. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మసీహ్ దజ్జాల్ కుట్రల నుండి కూడా శరణు కోరినారు. ఆ కుట్రలు నేడు చాలా భయంకరమైన స్థాయిలో ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన అనుచరులుగా ప్రకటించుకునే మసీహ్ మౌద్ అలైహిస్సలాం శిష్యులు ప్రత్యేకించి ఈ దుఆల వైపు శ్రద్ధను చూపవలను. ఈ విపత్తుల నుండి కాపాడి బయటపడుటకు, ప్రత్యేకించి మసీహ్ దజ్జాల్ విపత్తు నుండి కాపాడబడుటకు, అదేవిధంగా ప్రపంచాన్ని రక్షించడం కోసం ఈ దుఆ చాలా అవసరం. బుఖారీలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజులో చదివే ఒక దుఆను గూర్చి ప్రస్తావన గలదు. హజరత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రివేళ మేలుకొని తహజ్జుద్ నమాజ్ సల్పుతూ ఈ దుఆను చదివేవారు. ఇది సుదీర్ఘమైన దుఆ, అందుకే దాని అనువాదంను వినిపిస్తున్నాను. ఓ అల్లా, ప్రశంసలన్నయూ నీకే చెందుతాయి. నీవే ఆకాశములను మరియు భూమిని మరియు వాటిలో ఉన్న వాటినన్నిటినీ సుస్థిరపరచువాడవు మరియు అన్ని ప్రశంసలకు నీవే అర్హుడవు. భూమి ఆకాశములు మరియు వాటిలో ఉన్న వాటి అన్నిటిపై సార్వభౌమాధికారం కూడా నీదే. అన్ని స్తుతులు నీకే చెందుతాయి. నీవు భూమి ఆకాశములు మరియు వాటిలో ఉన్న ప్రతి ఒక్కదానికి తేజస్సువు. అన్ని ప్రశంసలు నీకే చెందుతాయి. నీవు సత్యవంతుడవు, నీ వాగ్దానం నిజమైనది, నీ వద్దకు తిరిగి రావడం నిజం మరియు నీ మాట నిజం. స్వర్గం మరియు నరకం నిజం, ప్రవక్తలందరూ నిజం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం మరియు వాగ్దాన సమయం నిజం. ఓ అల్లా, నేను నీ వైపు మొగ్గు చూపుతున్నాను. నీ కొరకు నేను శత్రువుతో వివాదం చేశాను మరియు నీ నుండి తీర్పు కోరుచున్నాను. కాబట్టి నా గత పాపములను మరియు ప్రస్తుతం జరిగిన పాపాలన్నిటినీ క్షమించుము. కొన్నింటిని నేను గోప్యముగా ఉంచాను, మరికొన్ని బహిర్గతముగా చేశాను. నీవే మొదటివాడవు, నీవే చివరివాడవు. కేవలం నీవే ఆరాధనకు అర్హుడవు, లేదా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేదు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు ఇలా తెలిపారు: ఒక వ్యక్తి ఇలా విన్నవించుకున్నాడు: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నిన్న రాత్రి మీ దుఆను విన్నాను మరియు ఆ దుఆలో నుండి నాకు ఈ కొద్ది భాగమే గుర్తున్నది. అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబి వవస్సిలీ ఫీ దారి వబారిక్లీ ఫీమా రజక్తని. ఓ అల్లాహ్, నా పాపాలను క్షమించు, నా ఇంటిని నా కోసం విశాలపరచుము. నీవు నాకు అనుగ్రహించిన సంపదలలో నా కొరకు శుభములను కల్పించుము. అందుకు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దుఆలో నీకు ఎప్పుడైనా ఏదైనా తప్పిపోయినట్లు అనిపిస్తుందా? ఇవి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆలు. కనీసం వాటి అనువాదంను అయినా గుర్తుంచుకొని లేదా ఆ దుఆ భావాన్ని అర్థం చేసుకొని మనం కూడా ఆ విధముగా దుఆలు చేసుకోవాలి. మరల బుఖారీకి చెందిన ఒక దుఆ ఇలా గలదు: అల్లాహుమ్మజ్అల్ ఫీ కల్బీ నూరన్ వఫీ బస్రీ నూరన్ వఫీ సమఈ నూరన్ వ అన్ యమీని నూరన్ వ అన్ యసారీ నూరన్ వ ఫౌకీ నూరన్ వ తహ్తీ నూరన్ వ అమామీ నూరన్ వ ఖల్కీ నూరన్ వ ఖల్ఫీ నూరన్ వజ్అల్లీ నూరన్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దుఆలలో ఈ దుఆను కూడా చేసేవారని నమోదు చేయబడింది. ఓ అల్లాహ్, నా హృదయంలో కాంతిని ప్రసాదించుము, నా దృష్టి నా చూపులో కాంతిని ప్రసాదించుము, నా వినికిడిలో కాంతిని ప్రసాదించుము, నా కుడివైపున కాంతిని ప్రసాదించుము, నా ఎడమవైపున కాంతిని ప్రసాదించుము, నా పైన కాంతిని ప్రసాదించుము, నా క్రింద కాంతిని ప్రసాదించుము, నా ముందు కాంతిని ప్రసాదించుము, నా వెనుక కాంతిని ప్రసాదించుము మరియు నా సర్వస్వమును కాంతిమయముగా చేయుము. మరల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరొక దుఆ ఇలా గలదు: జియాద్ బిన్ ఇలాకా తన పిన్నాన్న ఖుత్బా బిన్ మాలిక్ను ఆధారం చేసుకొని ఉల్లేఖించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేసేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ మున్కిరాతిల్ అఖ్లాకి వల్ ఆమాలి వల్ అహ్వాయి. ఓ నా అల్లా, చెడు లక్షణాల నుండి, చెడు పనుల నుండి, చెడు కోరికల నుండి
నేను నీ రక్షణను కోరుతున్నాను. ఇది చాలా సంక్షిప్తమైన దుఆ. ప్రతి ఒక్కరూ సులభంగా దీనిని పఠించగలరు. చెడు లక్షణాల నుండి, చెడు పనుల నుండి, చెడు కోరికల నుండి నేను నీ రక్షణను కోరుతున్నాను. ఒకవేళ మానవుడు ఈ దుఆను చేసినచో, పదే పదే యాచించినచో అనేక చెడు అలవాట్లు అన్నీ దూరమైపోతాయి మరియు పుణ్యకార్యములు చేయాలనే ప్రేరణ కలుగుతుంది. మరొక కథనము ఈ విధముగా గలదు. హజరత్ అబూ ఉమామా రజల్లాహు తాలా అన్హు ఇలా పేర్కొన్నట్లు ఒక కథనములో నమోదు చేయబడింది. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చాలా దుఆలు చేసేవారు. కావున వాటిని మేము గుర్తుంచుకోలేకపోయాము. కూర్చొని ఉండవచ్చు, దుఆలు నేర్చుకుంటూ ఉండవచ్చును, చాలా దుఆలు చేసి ఉండవచ్చును. అందువలన మేము రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి చేరుకుని ఇలా విన్నవించుకున్నాము. ఇన్ని దుఆలు చేసినందున మేము ఏ దుఆలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోయాము. మరల ఇలా తెలిపారు, మేము రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా విన్నవించుకున్నాము. ఓ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చాలా దుఆలు చేశారు, కానీ మాకు ఆ దుఆలలో ఒక్కటి కూడా గుర్తుకు లేదు. అందుకు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, అలాగైనచో నేను మీకు ఒక దుఆను నేర్పించుతాను. ఆ దుఆ అన్ని దుఆలకు సారాంశముగా ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దుఆను నేర్పించినారో ఆ దుఆను శ్రద్ధగా వినండి. మరల ఇలా తెలిపారు, మీరు ఇలా దుఆ చేయండి. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక మిన్ ఖైరిన్ మా సఅలక మిన్హు నబియ్యుక ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం వ నఊజు బిక మిన్ షర్రి మస్తఆజ మిన్హు నబియ్యుక ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం వ అంతల్ ముస్తఆను వ అలైకల్ బలాగు వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ఓ అల్లాహ్, నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోరిన మంచిని మేము నీ నుండి కోరుకుంటున్నాము. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ శరణు కోరిన ప్రతి చెడు నుండి మేము నీ శరణు కోరుతున్నాము. నీవు నిజమైన సహాయకుడివి. మేము నిన్ను మాత్రమే ప్రార్థిస్తాము. అల్లా సహాయం లేకుండా మాకు సత్కార్యములను చేయు స్తోమత గాని లేదా శైతాను దాడుల నుండి రక్షించుకునే శక్తి గాని లేదు. మనం ఈ దుఆ చేసినచో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మన హృదయంలో ప్రేమ పెరగడమే కాకుండా సర్వ సమగ్రమైన దుఆలన్నీ ఒక్కొక్కటిగా మన మనస్సులో నుండి వెలువడతాయి. మరల క్షమాపణ మరియు మన్నింపులను పొందు దుఆ ఒకటి గలదు. హజరత్ అబూ మూసా అష్అరీ రజల్లాహు తాలా అన్హు కుమారుడు తన తండ్రిని ఆధారం చేసుకుని ఈ విధంగా ఉల్లేఖించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, రబ్బిగ్ఫిర్లీ ఖతీఅతీ వ జాహ్లీ వ ఇస్రాఫీ ఫీ అమ్రీ కుల్లిహి వమా అంత ఆలము బిహి మిన్నీ అల్లాహుమ్మగ్ఫిర్లీ ఖతాయా వ అమ్దీ వ జహ్లీ వ జిద్దీ వ కుల్లు జాలిక ఇందీ అల్లాహుమ్మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వమా అఖర్తు వమా అస్రర్తు వమా అలంతు అంతల్ ముకద్దిము వ అంతల్ ముఅఖిరు వ అంత అలా కుల్లి షైన్ ఖదీర్. ఓ నా ప్రభు, నా తప్పులను, నా అజ్ఞానమును, నాకన్నా ఎక్కువ నీకే తెలిసిన నా అతిక్రమాలన్నింటినీ నాతో పాటు క్షమించుము. ఇప్పుడు ఇక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేస్తున్నారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఇలాంటి చెడులు తప్పిదాలను మనం ఊహించము. అయినా కూడా ఎవరి కోసం చేస్తున్నారు? సమాజం కొరకు దుఆలు చేస్తున్నారు. సమాజీకులకు నేర్పించడం కోసం చేస్తున్నారు. ఇలా దుఆ చేస్తున్నారు, ఓ నా అల్లాహ్, నా తప్పులను క్షమించుము. నేను తెలిసి మరియు తెలియక చేసిన తప్పులను, నేను ఉద్దేశపూర్వకముగా చేసిన తప్పులను, అజ్ఞానంలో మరియు విజ్ఞానంలో చేసిన నా తప్పులను నాతో పాటుగా క్షమించుము. ఈ తప్పులన్నీ నేనే చేశాను. ఓ అల్లాహ్, నేను ఇంతకుముందు చేసిన తప్పులను, తర్వాత చేసిన తప్పులను, నేను ఎవరికి తెలియకుండా చేసిన తప్పులను, నేను బయటకి కనిపించే విధంగా చేసిన తప్పులను క్షమించుము. నీవే మొదటివాడవు, నీవే చివరివాడవు, నీవే సర్వ సృష్టిపై అధికారం గలవాడవు. ఇది సహీ బుఖారీకి చెందిన కథనం. మనం కూడా ఈ విధంగా దుఆలు చేయాలని వీటిని పొందుపరచడం జరిగింది. మన కోసమే ఈ దుఆలను నేర్పించడం జరిగింది. మనల కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు చేయనొట్టి దుఆను కూడా మనకు నేర్పించడం జరిగింది. లా ఇలాహ ఇల్లాహుల్ అజీజుల్ హలీం, లా ఇలాహ ఇల్లాహువ రబ్బుల్ అర్షిల్ అజీం, లా ఇలాహ ఇల్లాహువ రబ్బుస్ సమావాతి వ రబ్బుల్ అర్జి వ రబ్బుల్ అర్షిల్ కరీం. హజరత్ ఇబ్నె అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు ఇలా వివరించారు, రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం కష్ట సమయాల్లో ఈ క్రింది విధంగా దుఆ చేసేవారు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేదు. అతడు శక్తిమంతుడు, సహనశీలుడు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేదు. అతడే అద్భుతమైన సింహాసనానికి ప్రభువు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేదు. అతడే భూమి ఆకాశాలకు ప్రభువు
మరియు వాటి గొప్ప సింహాసనానికి ప్రభు. మరల పరీక్షల సమయములో చేయునట్టి ఒక దుఆ గలదు. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు ఇలా తెలిపారు: కానా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యతఅవ్వజు మిన్ జహదిల్ బలాయి వ దర్కి షికాయి వ సూఇల్ ఖజాయి వ షమామతిల్ ఆదాయి. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు ఉల్లేఖన ప్రకారం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బాధల నుండి, దౌర్భాగ్యం నుండి, చెడు సంఘటనల నుండి మరియు శత్రువుల సంతోషం నుండి అల్లాహ్ ఆశ్రయం పొందడం కోసం దుఆలు చేసేవారు. ఈ ప్రపంచంలోని చెడుల నుండి రక్షించబడుటకు ఒక దుఆ గలదు. అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మినల్ బుఖ్లి వ ఔజుబిక మినల్ జుబ్ని వ ఔజుబిక మిన్ అన్ నురద్ద ఇలా అర్జలిల్ ఉమరి వ ఔజుబిక మిన్ ఫిత్నతి దున్యా వ అజాబిల్ ఖబ్ర్. ముసబ్ బిన్ సాద్ బిన్ అబీ వకాస్ రజల్లాహు తాలా అన్హు తన తండ్రిని ఆధారం చేసుకుని ఈ విధంగా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు దుఆలను ఎవరైనా చదవడం మరియు వ్రాయడంను ఎలా నేర్పించుతారో అదే విధంగా మాకు నేర్పించేవారు. చదవడం, వ్రాయడం నేర్పించడం జరుగుతుందో ఆ విధంగా మాకు గుర్తుండిపోయే వరకు నేర్పించేవారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన దుఆ ఏమిటో చూద్దాం. ఓ అల్లాహ్, నేను లోభితనం నుండి నీ శరణు కోరుతున్నాను. నేను పిరికితనం నుండి నీ శరణు కోరుతున్నాను. నేను నా జీవితం అధ్వానంగా మారిపోవడం నుండి నీ శరణు కోరుతున్నాను. ఈ ప్రపంచపు కష్టాలలో మునిగిపోవడం నుండి నీ శరణు కోరుతున్నాను. మరియు సమాధి యొక్క శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. ఇది చాలా సమగ్రమైన దుఆ. మరల మార్గదర్శకత్వం కోసం ఒక దుఆ గలదు. కథనం యొక్క అనువాదం ఇలా గలదు: ఇమ్రాన్ బిన్ హుస్సేన్ రజల్లాహు తాలా అన్హు ఇలా పేర్కొన్నారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా తండ్రి హుస్సేన్తో, మీరు ఇస్లాంను అంగీకరించినట్లయితే మీకు ప్రయోజనం చేకూర్చే 2 విషయాలను నేను మీకు నేర్పిస్తాను అని అన్నారు. వారిలా తెలిపారు: హుస్సేన్ ఇస్లాంను స్వీకరించిన తర్వాత వారు ఇలా విన్నవించుకున్నారు: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నాతో చేసిన వాగ్దానం మేరకు నాకు ఆ 2 విషయాలను నేర్పించండి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా నేర్పించారు: అల్లాహుమ్మ అల్హిమ్ని రుష్ది వ ఇజ్ని మిన్ షర్రి నఫ్సి. ఓ అల్లాహ్, నాకు నా మార్గదర్శపు మార్గములను గూర్చి దైవవాణితో తెలుపుము మరియు నా మనస్సు యొక్క చెడుతత్వం నుండి నన్ను రక్షించుము. ఈ రోజుల్లో కూడా ఈ దుఆను చాలా ఎక్కువగా చదవవలను. శత్రువుల దుష్టత్వములకు భిన్నమైన దుఆ కూడా గలదు. అల్లాహుమ్మ ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిం వ నఊజు బిక మిన్ షురూరిహిం. హజరత్ అబూ బుర్దా బిన్ అబ్దుల్లా రజల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా ఏ జాతి నుండి ఏదైనా ప్రమాదాన్ని గ్రహించినచో, ఓ అల్లాహ్, మేము నిన్ను మా శత్రువులకు వ్యతిరేకముగా మా కవచముగా మార్చుకొందుము మరియు వారి దుష్టత్వముల నుండి నీ శరణు వేడుకుంటున్నాము అని దుఆ చేసేవారని నా తండ్రి నాకు ఈ విషయాన్ని తెలిపినాడు. ఈ రోజుల్లో అహ్మదీయులు కూడా ఈ దుఆను ఎక్కువగా చదవాలి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రత్యర్థుల చెడు నుండి మనల్ని రక్షించుగాక. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం మనకు బోధించిన దుఆలను ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. ఇందులో ప్రార్థనకు సంబంధించి కొన్ని ఉపదేశాలున్నాయి, మరికొన్ని దుఆలు ఉన్నాయి. దైవ సామీప్యతను పొందు మార్గమేది, ఏ విధంగా మనం అల్లాహ్ తాలా వైపు మన మనస్సును కేంద్రీకరించగలము అని మౌల్వీ నజీర్ హుసేన్ సకా దెహ్ల్వీ గారు తమ ఒక లేఖను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సన్నిధికి పంపారు. అందుకు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పద్ధతి ఏమిటనగా, నమాజులో మీరు మీకోసం దుఆలు చేసుకోండి. సాధారణంగా మరియు అజాగ్రత్తగా చేయు ప్రార్థన వల్ల సంతృప్తి చెందకండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రద్ధతో నమాజును చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అయినా కూడా మీరు మీ దృష్టిని కేంద్రీకరించలేకపోతే ప్రతి 5 నమాజులలో ప్రతి రకాత్ తర్వాత లేచి నిలబడి దుఆను చేయండి. అంటే నమాజులు నిలబడి ఉన్న స్థితిలో, ఓ అల్లాహ్, ఓ సర్వశక్తిమంతుడైన దైవమా, నేను పాపిని. ఎంతగా అంటే పాపపు విషం నా హృదయంలోకి మరియు నా నరాలలోని ప్రతి అణువులోకి చొచ్చుకుపోయింది మరియు నేను భక్తి భావంను పొందలేకపోతున్నాను మరియు ప్రార్థనలో దృష్టి పెట్టలేకపోతున్నాను. నీ దయ మరియు కరుణతో నా పాపాలను క్షమించు మరియు నా తప్పులను మన్నించు. నా హృదయాన్ని మృదువుగా చేసి దానిలో నీ గొప్పతనాన్ని, భయాన్ని, ప్రేమను నెలకొల్పుము. తద్వారా నా కఠిన హృదయం కరిగిపోతుంది. అప్పుడు నేను నమాజులో దృష్టిని పెట్టగలుగుతాను. నమాజులో మనస్సు కేంద్రీకరించబడుటకు కూడా సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో దుఆ చేయాలి. మరొక చోట హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఈ దుఆను తెలిపారు: ఓ నా శ్రేయోభిలాషి,
ఓ నా దేవా, నేను నీకు పనికిరాని సేవకుడను, పాపాత్ముడను మరియు నిర్లక్ష్యపరుడను. నేను తప్పు తర్వాత తప్పు చేయడం నీవు గమనించావు. అయినప్పటికీ నాపై అనుగ్రహం తర్వాత అనుగ్రహంను కురిపించావు. పాపం తర్వాత పాపాన్ని గమనించావు. అయినప్పటికీ ఉపకారంపై ఉపకారం చేశావు. నీవు ఎల్లప్పుడూ నా తప్పులను కప్పిపుచ్చావు మరియు నీ లెక్కలేనన్ని శుభములను నాకు అందించావు. ఇప్పుడు కూడా నాలాంటి అసమర్థుడు మరియు పాపాత్ముడిపై దయచూపుము. నా నిస్సహాయతను, నా అవిధేయతను క్షమించుము. ఈ దుఃఖము నుండి నన్ను నీవే రక్షించుము, ఎందుకంటే నీవు తప్ప మరెవరు రక్షించువారు లేరు. ఆమీన్. నా అభిప్రాయం ప్రకారం ఇది మనం రోజూ చదవాల్సిన దువా. మనల్ని మనం విశ్లేషించుకోవాలి. హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు తాలా అన్హు కొరకు రాసిన లేఖలో హుజూర్ అలైహిస్సలాం ఈ దువాను రాశారు. వారి స్థాయిని మరియు ఔన్నత్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దువాను చదవడం మనకు ఎంత అవసరమో మనం ఆలోచించాలి. ఈ దువాను హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు తాలా అన్హుకు రాసినట్లయితే మనం ఈ దువాను మరింత ఎక్కువగా మరియు పూర్తి శ్రద్ధతో చదవాలి. నిండు మనస్సుతో చేసిన దువా అది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను పొందినట్లు చేస్తుంది. మరల హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం గారి ఒక దువా గలదు. ఇది హుజూర్ అలైహిస్సలాం అల్లాహ్ పట్ల వినయం మరియు భయాన్ని ప్రతిబింబించడమే కాకుండా మన సొంత పరిస్థితులను మనం విశ్లేషించుకోవాలని కూడా ఇది గుర్తు చేస్తుంది. ఆ దువా ఈ విధంగా ఉంది: ఓ సకల లోకాల సంరక్షకుడా, నీ ఉపకారాలన్నింటికీ నేను కృతజ్ఞతలు తెలుపలేను. నీవు చాలా దయాగలవాడవు, కరుణాప్రపూర్ణుడవు. నీవు నాకు లెక్కలేనన్ని అనుగ్రహాలను అనుగ్రహించావు. నేను నాశనం కాకుండా ఉండడం కోసం నా పాపాలను క్షమించుము. నాకు పునర్జీవం లభించుటకై నా మనస్సులో నీ స్వచ్ఛమైన ప్రేమను నింపుము. నా లోపాలను కప్పిపుచ్చుము. నీ ఆనందానికి కారణమయ్యే అటువంటి కార్యాలు చేయడానికి నాకు భాగ్యమును కల్పించుము. నీ శిక్ష నాపై పడకుండా ఉండేందుకు నేను నీ శ్రేష్టమైన ముఖాన్ని శరణు కోవేడుకుంటున్నాను. దయ చూపించుము, దయ చూపించుము, దయ చూపించుము. ఇహ పరలోకంలోని విపత్తుల నుండి నన్ను రక్షించుము. దయానుగ్రహాలన్నీయు నీ చేతిలోనే ఉన్నాయి. ఆమీన్. మరల పైగామె సులా ప్రారంభంలో హుజూర్ అలైహిస్సలాం వ్రాసిన ఒక దువా ఉంది. దానిని మనం విపరీతంగా చదవాలి. హుజూర్ అలైహిస్సలాం ఇలా తెలిపారు: ఓ నా సర్వశక్తిమంతుడైన దేవా, నా ప్రియమైన మార్గదర్శి, నీతిమంతులను, చిత్తశుద్ధి గల వారిని నీ వైపుకు నడిపించే మార్గాన్ని మాకు చూపుము. మరియు మానవ తుచ్చ కోరికలు, ద్వేషం, ఈర్ష మరియు ప్రాపంచిక కోరికలకు దారితీసే మార్గములో నడవకుండా మమ్మల్ని రక్షించుము. మరో మాటలో చెప్పాలంటే మనం ఎల్లప్పుడూ మన విశ్వాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరొక చోట మనకు మార్గదర్శకత్వం చేస్తూ హుజూర్ అలైహిస్సలాం ఇలా అన్నారు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ప్రసన్నతను కోరుకునేది మరియు పాపం నుండి రక్షణ కల్పించేది అత్యంత అద్భుతమైన దువా. ఎందుకంటే పాపం ద్వారా హృదయాలు కఠినపడతాయి మరియు మానవుడు ప్రపంచానికి బానిస అవుతాడు. ఓ అల్లాహ్, మా హృదయాలను కఠినతరం చేయునట్టి పాపముల నుండి మమ్ములను దూరం చేయుమని మరియు నీ ప్రీతికి అనుగుణమైన మార్గములో మమ్ములను నడిపించుము అని దువా చేయాలి. మరల హుజూర్ అలైహిస్సలాం గారి మరొక దువా గలదు: మేము నీ పాపపు ప్రాణులము మరియు మా మనస్సు మాపై ఆధిపత్యమును వహిస్తున్నది. నీవే మమ్ము క్షమించుము మరియు పరలోక బాధల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రపంచం సంస్కరించబడాలనే బాధతో హుజూర్ అలైహిస్సలాం చేసిన ఒక దువా ఇలా గలదు: ఓ అల్లాహ్ సర్వశక్తిమంతుడా, నీ సాంప్రదాయం, నీ అలవాటు ఏమిటనగా నీవు పిల్లలకు మరియు నిరక్షరాస్యులకు బుద్ధిని ప్రసాదిస్తావు మరియు ప్రాపంచిక తత్వవేత్తలు మరియు వివేకవంతుల కన్నులను మరియు హృదయాలను కఠిన చీకటితో కూడిన పరదాలతో కప్పి ఉంచుతావు. కాని నేను నీ సన్నిధిలో ఎంతో వినయంతో అభ్యర్థించుకొనుచున్నాను. అలాంటి వారిలో నుండి కూడా కొంతమందిని మా వైపు ఆకర్షించబడినట్లు చేయుము. అనగా గొప్ప గొప్ప విద్వాంసులను, ప్రజలను మన జమాతులో చేర్పించుము. నీవు ఇప్పటికే కొందరిని తీసుకొచ్చావు. చూడడానికి వారికి కన్నులను, వినడానికి వారికి చెవులను మరియు అర్థం చేసుకోవడానికి వారికి మనస్సును ప్రసాదించావు. నీవు సమయానుకూలంగా అవతరింపజేసిన ఈ అనుగ్రహాన్ని, అనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అవతరించడం, ఆగమనం గౌరవిస్తూ దానిని పొందడానికి ప్రత్యేక శ్రద్ధను కేంద్రీకరించినట్లు చేయుము. ఒకవేళ నీవు కోరుకున్నచో అలా చేయగలవు, ఎందుకంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేటి రోజులలో కూడా మనం ఈ దువాను హుజూర్ అలైహిస్సలామును అనుసరించడం కోసం చేస్తుండాలి.
ప్రపంచం, ప్రత్యేకించి ముస్లిం సమాజం తమను తాము సంస్కరించుకుని హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలామును స్వీకరించుటకు శ్రద్ధ చూపినచో వారు తమ పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలరు. అంతేగాక వారు నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అవమానాలు మరియు అవహేళన నుండి రక్షించబడతారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన నాయకులకు మరియు పండితులకు బుద్ధిని ప్రసాదించుగాక. వారిలో కొందరు సద్గుణ ప్రవృత్తి గలవారు తప్పకుండా ఉంటారు. అల్లాహ్ వారిని జమాతులకు తీసుకువచ్చునుగాక. కాబట్టి మనం ఈ దుఆను గొప్ప భక్తితో మరియు శ్రద్ధతో పఠించాలి. హజరత్ నవాబ్ ముహమ్మద్ అలీ ఖాన్ సాహెబ్ రజల్లాహు తాలా అన్హుకు రాసిన లేఖలో హుజూర్ అలైహిస్సలాం ఈ దుఆను వ్రాసినట్లు ప్రస్తావించబడింది. ఎక్కువగా దుఆలు చేస్తూ ఉండుము. వినయాన్ని ఒక ముఖ్యమైన లక్షణంగా మార్చుకొనుము. ఎవరైనా కేవలం అలవాటు లేదా ఆచారం ప్రకారం నోటితో దుఆలు చేస్తున్నచో అది వ్యర్థం. కేవలం ఆచారం లేదా అలవాటుగా ప్రార్థించే ప్రార్థనకు విలువ ఉండదు. ప్రార్థనల విషయానికొస్తే కేవలం నమాజులోనే కాకుండా ఇతర సమయాలలో కూడా ఏకాంతంలోకి వెళ్ళి తన సొంత భాషలో అత్యంత వినయంతో వేడుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే విధిగా వించబడిన నమాజులే కాకుండా అదనపు నమాజులు కూడా చేయాలి. ఒక అల్పమైన జీవి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి రాజదర్బారులో ఈ క్రింది విధంగా ప్రార్థిస్తున్నట్లు వినయంతో ప్రార్థనలు చేయండి. ఓ సకల లోకాల సంరక్షకుడా, నీ ఉపకారాలన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలుపలేను. నీవు చాలా దయగలవాడవు, కరుణా ప్రపూర్ణుడవు. నీవు నాకు లెక్కనేనన్ని అనుగ్రహాలను అనుగ్రహించావు. నేను నాశనం కాకుండా ఉండడం కోసం నా పాపాలను క్షమించుము. నాకు పునర్జీవం లభించుటకై నా మనస్సులోని నీ స్వచ్ఛమైన ప్రేమను నింపుము. నా లోపాలను కప్పిపుచ్చుము. నీ ఆనందానికి కారణమయ్యే అటువంటి కార్యాలు చేయడానికి నాకు భాగ్యమును కల్పించుము. నీ శిక్ష నాపై పడకుండా ఉండేందుకు నేను నీ శ్రేష్టమైన ముఖాన్ని శరణు వేడుకుంటున్నాను. దయచూపించుము, దయచూపించుము, దయచూపించుము. ఇహలోకంలోని విపత్తుల నుండి నన్ను రక్షించుము. దయానుగ్రహాలన్నయూ నీ చేతిలోనే ఉన్నాయి. ఆమీన్. ఈ దుఆలు ఆమోదం పొందాలంటే మనం ఎక్కువగా దురూద్ షరీఫ్ను చదువుతూ ఉండటం చాలా ముఖ్యం. దురూద్ లేకుండా చేసిన మన దుఆలు గాలిలో తేలుతూ ఉంటాయి. అవి అల్లాహ్ వరకు చేరుకోలేవు. కావున మనం దురూద్ షరీఫ్ను ఎక్కువగా చదవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. మనం ఈ దురూద్ షరీఫ్ను విపరీతంగా పఠించాలి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు మనస్ఫూర్తిగా దుఆలు చేసే అవకాశాన్ని ప్రసాదించుగాక. తమ సొంత భాషలలో కూడా దుఆలు చేయాలి. నిండు మనస్సుతో, నిజమైన తపనతో, నమ్మకంతో దుఆలు చేయు భాగ్యము లభించుగాక. రమజాన్ శుభములకు మనకు శాశ్వతంగా ఉండేలా దుఆలు చేయండి. ఈ శుక్రవారం మరియు తదుపరి అన్ని శుక్రవారాల శుభములను కూడా మనం పొందువారము కావలను. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం విశ్వసించినందున ఖైదీ చేయబడిన అహ్మదీయుల విడుదల కోసం దుఆలు చేయండి. వారు పాకిస్తానీయులైనను, యమన్ దేశస్థులైనను, ఇతర ప్రాంతాలకు చెందిన వారైనను అల్లాహతాలా వారందరినీ త్వరగా విడుదల చేయు మార్గములను తెరుచుగాక. దుష్టుల దుష్టత్వములు వారిపైనే తిరిగి పడునుగాక. మనం మరియు మన సంతానం యుద్ధపు అగ్ని జ్వాలల నుండి రక్షించబడుటకు మరియు యుద్ధ పర్యవసానాల నుండి సురక్షితముగా ఉండుటకు దుఆలు చేయాలి. అల్లాహతాలా మనలను వాటి నుండి కాపాడుగాక. యుద్ధం మన దరిదాపుల్లో ఉన్నట్లు ఇప్పుడు అనిపిస్తుంది. వాస్తవానికి ఇది ఇప్పటికే ప్రారంభమైనది. ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. అయినప్పటికీ ప్రపంచ నాయకులు కొంచెం కూడా ఆందోళన చెందడం లేదు. వారు సురక్షితంగా ఉంటారని మరియు సాధారణ పౌరులు నశిస్తారని వారు భావిస్తున్నారు. అయితే ఇది వారి ఊహల కల్పన. తమ ఆధిపత్యమునకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వారికి ప్రజలను గూర్చిన ఎలాంటి చింతనయే లేదు. ఇవి దజ్జాల్ ఎత్తుగడలు. మేము మీకు ఇవి చేస్తాం, అవి చేస్తామని ప్రజలను తమ గుప్పిట్లోకి తీసుకుని వారిని మోసం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ నిరసనలను ప్రారంభించారు. కానీ వారి కుయుక్తులు ప్రజలను దేవుని నుండి దూరం చేశాయి. వారు అప్పటికే దేవునికి దూరంగా ఉన్నారు. ఇంకా అసభ్యత మరియు చెడు హద్దులు మీరిపోతుంది. ఇది కూడా అల్లాహకు ఇష్టముండదు. పర్యవసానమేమిటంటే వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారు. ఇలాంటప్పుడే అహ్మదీయులు సర్వశక్తిమంతుడైన దేవునికి దగ్గరయ్యేందుకు మరియు చింతనతో, భక్తితో దుఆలు చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మనం వారి చెడు నుండి రక్షించబడతాము. వారిలో ఉన్న సత్య స్వభావులు కూడా వారి దుష్టత్వముల నుండి
కాపాడబడుటకు వారిలో ఉన్నటువంటి మంచివారు కూడా వారి నాయకుల చెడు నుండి కాపాడబడుటకు దుఆలు చేయవలెను. నేను ముందుగా చెప్పినట్లుగానే ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. యుద్ధం పాలస్తీనా సరిహద్దుల నుండి ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై జరిగిన దాడిని ఏ చట్టం ప్రకారం చూసినా ఘోరమైన నేరంగానే కనిపిస్తుంది. అయితే ఈ దాడి ఇజ్రాయెల్ చేసింది కావున ప్రపంచం మొత్తం మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు దీని ఫలితంగా యుద్ధం పరిధి విస్తృతమవుతుంది. సహాయక సిబ్బందిని హత్య చేయడంతో కలకలం రేగింది మరియు కొందరు వ్యక్తులు దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. కానీ అమాయక పాలస్తీనియన్ల హత్య విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారు. తమ వాళ్ళు హత్యకు గురైనారని వారు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మానవాళిని రక్షించుగాక మరియు మనకు దుఆల హక్కులను చెల్లించు భాగ్యమును కల్పించుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూజు బిల్లాహి మిన్ శురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.